కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో కోటి సంతకాల సేకరణకు వెడుతుండగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వాహనం అడ్డగింత ఎంపీపీ కారు అద్దాలు ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు. గత 5 ఏళ్ల కాలంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని, టీడీపీ నాయకులు అడ్డుకోవడం సమంజసం కాదని, ఎంపీపీ కారు అద్దాలు పగలగొట్టడం పనికి మాలిన చర్య అని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు మాట్లాడారు. ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళను చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరిది ఎంపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈరోజు కేఈ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర. ఈరోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈరోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు, ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి. ఈరోజు ఈ విధంగా చేస్తే రేపొద్దున కనీసం మీ బంధువులే మీ చుట్టాలే కనీసం కేఈ అని పేరు పెట్టుకొని ఈ విధంగా జీపులు పాల్గొట్టడము, ఒక మహిళా శాసనసభ్యురాలు అనుకోకుండా మాజీ శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము, దిగు చూస్తామని చెప్పి అసభ్యరకంగా మాట్లాడిన పరిస్థితిలో ఈరోజు ఈ కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు చూస్తున్నాం. ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలనే కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈరోజు చాలా దారుణమైన సమస్య. కానీ ఇలాంటి దుర్మార్గులకు దయచేసి చెప్తున్నాను, పోలీస్ అధికారులకు కూడా వీళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను.